హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మేతి చపాతీ చేస్తున్నాను అనమాట. మేతి పరోటా అనొచ్చు, మేతి చపాతీ అనొచ్చు. కొంచెం నా స్టైల్లో చేస్తున్నాను. కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి తీసుకున్నాను. కొంచెం గోధుమ పిండి కొద్దిగానే ఉంది, అందువల్ల కొంచెం శనగపిండి వేశాను. మెంతి కూర కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచుకున్నాను అనమాట. దాంట్లోనే పచ్చిమిర్చి, అల్లం కూడా కొంచెం మెత్తగా చేసి పక్కన ఉంచాను. చూసారా, 2 స్పూన్లు శనగపిండి కూడా వేసుకుంటున్నాను. కొంచెంగా ఉంది గోధుమ పిండి, సరే ఇంకా నలుగురికి రావాలి కదా అని కొంచెం శనగపిండి కలిపాను అనమాట. నెక్స్ట్ కొంచెం ఉప్పు, జీలకర్ర, వాము, ధనియా పొడి, తర్వాత సన్నగా తరిగిన మెంతి కూర, అల్లం, పచ్చిమిర్చి ముద్ద చేసి అది కూడా వేసాను అన్నమాట. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చాట్ మసాలా కూడా వేసాను. నేను ఆమ్చూర్ పౌడర్ అని ఉంటుంది కదా, అది వేసుకున్నా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను, కానీ ఎప్పుడు వీడియో తీయలేదు. వీడియో తీయడానికి అవకాశం రాలేదన్నమాట. ఈరోజు తీసాను, కానీ కొంచెం అలా ఇలా ఉంది. అది కూడా చూసారా, వాము వేసాను, చాలా టేస్టీగా ఉంటుంది. వాము వేగి ఉంటుంది కాబట్టి చపాతీలో వేయించినట్టు అవుతుంది కదా, నవిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది జీలకర్ర. ఇవన్నీ వంటింట్లో మనకు ఉన్న ఆయుర్వేదం ఔషధాలన్నమాట. ఇవన్నీ ఎక్కువ వేసి చేసుకుంటే మంచిగా ఉంటుంది, మన హెల్త్ చాలా బాగుంటుంది. ఉప్పు, కారం ఎక్కువ వేయను, దీంట్లో కొంచెం కారం కూడా వేసాను. బాగా కలుపుకొని తర్వాత చపాతీ పిండిలాగా కలిపేసుకోవడం. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకు డిన్నర్లో కానీ ఇది బ్రేక్ఫాస్ట్ కింద కానీ తీసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇది డైటింగ్ చేసేవాళ్ళు లంచ్లో కూడా ఒక చపాతీ తీసుకొని కొంచెం రైస్ తీసుకుంటే చాలా మంచిదన్నమాట. డైటింగ్ చేసినట్టు ఉంటుంది. రైస్ కొంచెం మాత్రమే తీసుకోవాలి. చపాతీలో అన్నీ వచ్చేస్తాయి కదా, ఎందుకంటే ఆకుకూర, వాము, జీరా ఇవన్నీ కూడా మనకు డైటింగ్ కింద ఇవన్నీ యూస్ చేస్తాం కదా, ఇప్పుడు అట్లా పనికి వస్తుందన్నమాట. మంచిగా కలిపేసుకుంటున్నాను. దీంట్లోకి రైతా, పెరుగులో ఉల్లిపాయలు వేసి లేకపోతే పెరుగులో కీరా వేసి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు తినే రోజు కీరా ముక్కలు వేసి పెరుగులో వేసుకుంటే బాగుంటుంది, లేదా టమాటా ముక్కలు సన్నగా తరిగి పెరుగులో వేసుకున్నా బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. 2 చపాతీలు తీసేసుకొని ఒక చిన్న కప్పుడు పెరుగు తీసేసుకుంటే ఇంకా అంతకు మించిన డైట్ ఏమి ఉండదన్నమాట. చూసారా, నేను అందరికీ నలుగురికి 2 అన్నట్టు ఒక్కొక్కరికి 2 చపాతీలు లెక్కన ముద్ద వేసేసి పక్కన ఉంచేసుకున్నాను, ఎందుకంటే అంత కొంచెమే ఉంది కాబట్టి. ఇవి ఎలా అయినా మనకు నచ్చినట్టు ఏ షేప్లో అయినా ఒత్తేసుకోవడమే అన్నమాట. నాకు ఎలా వీలైతే అలా ఒత్తుతున్నాను. ఒక్కోసారి ట్రయాంగిల్ షేపు, ఒక్కోసారి రౌండ్ షేపు, ఒక్కోసారి మ్యాపు, ఇండియా మ్యాపు, ఎలా వస్తే అలా అన్నమాట. అంటే ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఫస్ట్ 4-5 మంచిగా ఇంట్రెస్ట్గా చేస్తాము. కొంచెం ఓపిక తగ్గే కొద్దీ, చపాతీ ఒత్తే కొద్దీ ఓపిక తగ్గే కొద్దీ షేపులు మారుతూ ఉంటాయన్నమాట. అంతే, ఇంకేం లేదు. మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కదా. ఎలా వేసుకున్నా అవి తినడానికి బాగానే ఉంటాయి కాబట్టి మనం ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ వేసాం. అల్లం, పచ్చిమిర్చి, చాట్ మసాలా, వాము, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాను. మెంతి కూర, గోధుమ పిండి, శనగపిండి
ఇవి 2-3 రోజులు కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ నేను ఇది షిరిడీలో తిన్నానన్నమాట. అక్కడ మార్వాడీస్, మేము దిగిన హోటల్లో మార్వాడీస్ వాళ్ళదన్నమాట. వాళ్ళు మేము ఇలా వెజిటేరియన్ అని చెప్తే వాళ్ళు ఇట్లానే చెప్పారనమాట, ఇలాంటివన్నీ వేస్తాం మేము అని చెప్పి వేసిచ్చారు. మేతి చపాతీకి లెమన్ పికిల్, నిమ్మకాయ పచ్చడి వేసి ఇచ్చారనమాట. చాలా టేస్టీగా ఉంది. పెరుగు రైతా నంచుకోవడానికి ఇచ్చారు. అప్పటి నుంచి అక్కడికే వెళ్ళి మేము అక్కడే తింటాం అన్నమాట. అక్కడే హోటల్ బుక్ చేసుకుంటాం, అక్కడే ఉంటాం అన్నమాట. ఎప్పుడు షిరిడీ వెళ్ళినా. పైగా వాళ్ళని ఆ రోజు ట్రైన్లోకి కావాలి, చిన్న చిన్న పిల్లలప్పుడు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు పిల్లలకి ఇది చపాతీ నచ్చి చెప్తే వాళ్ళకి ట్రైన్లోకి కూడా అదే మాకు ప్యాక్ చేసి ఇచ్చారు. పెరుగు, నెక్స్ట్ ఈ చపాతీలు అందరికీ 2 మేము మామూలుగా మేము చెప్పిన కొంచెం కన్నా వాళ్ళు ఇంకొంచెం పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పి కొంచెం ఎక్కువ కెపాసిటీ ఎక్కువ ఇచ్చారన్నమాట. లెమన్ పికిలు అలా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇంట్రెస్ట్గా ఉంటారు మేమంటే. అప్పటి నుంచి వాళ్ళు బాగా గుర్తుపడతారనమాట. 2 ఇయర్స్కి వెళ్ళినా 3 ఇయర్స్కి వెళ్ళినా అక్కడ అంత మంచిగా మాకు అంటే ఏమేమి వేశారు దీంట్లో అని చెప్తే ఇలా అని చెప్పారు. నేను టూకీగా అలాగే చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చూడలేదు అక్కడ వాళ్ళు చేసేది. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. మనకు ఇప్పుడు ఆయిల్ లేకుండా వేయించుకున్నాం అనుకోండి, మనకు డైటింగ్ కింద కూడా మనకు వస్తుంది. లంచ్లో 2 చపాతీస్ తీసుకున్నా, ఈవినింగ్ 1 చపాతీ, కొంచెం కర్డ్, కీరా ముక్కలు ఇట్లాంటివి తినేసినా కూడా పొట్ట ఫుల్ అయిపోతుంది. మనకు అన్నీ ప్రోటీన్ ఫుడ్ అన్నీ వచ్చేసినట్టు ఉంటుందన్నమాట. ఆ రోజు ఆకుకూర, గోధుమ పిండి, పెరుగు అన్నీ అందినట్టు ఉంటాయి బాడీకి. మా అమ్మాయి కోసం నెయ్యి వేసిస్తున్నాను అనమాట. పిల్లలకి మామూలుగా బటర్ వేసిస్తారు కదా బయట, అట్లా అంటుంటే సరే అని ఇంట్లో నెయ్యి ఉంది కదా అని చెప్పి నెయ్యి వేసిచ్చాను. నేను మేతి చపాతీ, పాలక్ చపాతీ, ఇట్లాంటి తోటకూర చపాతీ ఇట్లాంటివన్నీ వేస్తూ ఉంటాను. వీడియో తీయడానికి అవ్వట్లేదన్నమాట. చాలా వరకు ఓపుకుంటే కంపల్సరీ ఇలాంటివన్నీ చేస్తాను. అందులో సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా అన్నం తినాలన్నా విసుగనిపిస్తుంది, మన కిచెన్లో ఉండాలన్నా విసుగనిపిస్తుంది. కాకపోతే ఇట్లాంటివి చేసుకుంటే ఫుడ్ మంచిగా ఉంటుంది. కాకపోతే వేడి, మనం ఆ చపాతీలు వేయించేటప్పటికి అయిపోతుంది మన పని అనమాట కిచెన్లో ఉండే వాళ్ళకి. ఇంకా తప్పదు కదా అని చెప్పి చేసేసుకుంటున్నాను అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. అయిపోయింది. నేను వేసి మా బాబుకి పాపకి ఇచ్చేస్తున్నాను. లాస్ట్ నేను కూడా వేసేసుకొని తినేయడమే అన్నమాట. నేను ఎక్కువ ఈవినింగ్ టైమ్స్లో ఇలా చపాతీలు వెరైటీగా చేస్తాను. కొంచెం మిగిలితే పిల్లలకు నెక్స్ట్ డే లంచ్లో కూడా ఇచ్చేస్తాను అనమాట. అంటే నేను ఒకటే తీసుకుంటాను అంటే వాళ్ళకు కూడా నాకు చపాతీయే కావాలి, నాకు పూరియే కావాలి అంటారు కదా. మనం ఏది చేస్తున్నామో అదే అడుగుతారు కాబట్టి అట్లాగే అలవాటైపోయింది. మా ఇంట్లో రైసే తినాలని లేదనమాట. ఇడ్లీ, దోశ కూడా లంచ్లో తీసుకుంటారనమాట. ఏది నచ్చితే అదే మాకు ఆ రోజు లంచ్ కానీ డిన్నర్ కానీ. చూసారా ఎంతో బాగున్నాయి మేతి చపాతీలు. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి. బాయ్ అండి.